సిలువలో వేలాడే నీ కొరకే. క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు. అదేవిధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, లోకా రాసిన సువార్త 12వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మనుషుల ఎదుట నన్ను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎంతో మంది ఈ యొక్క సమాజంలో, ఈ లోకంలో జీవిస్తున్నారు. ఈ యొక్క సమయంలో మనం మరణిస్తే ఎక్కడికి వెళతామని తెలియకుండా జీవిస్తున్నారు. ఉన్నది ఈ లోకమే. ఏ యొక్క పాపం చేసినా, ఏ యొక్క కోరికలు తీర్చుకున్నా, ఏ యొక్క పనులు చేసుకున్నా ఈ లోకమే అనుకుంటున్నారు తప్ప మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నదని గ్రహింపు లేకుండా చాలా మంది జీవిస్తున్నారనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తన శిష్యులని నిలబెట్టి చెబుతున్నాడు అనమాట. గొర్రెలను మేకలను ఎలాగైతే మనం వేరు చేస్తామో అదేవిధంగా మంచి పనులు చేసిన వారు దేవునికి చిత్తానికి, అదేవిధంగా దేవుని యొక్క శరీరం ద్వారా పరిశుద్ధింపబడిన వారిని వేరుపరిచి, లోకానుసారంగా జీవించిన వారిని వేరుపరిచి, అటువంటి వారిని దేవుడు ఈ యొక్క సమయంలో మీ ద్వారా మాట్లాడుచున్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే చాలా మంది క్రిస్టియన్లే ఉంటారు. ఒక వ్యక్తి ఒక బ్రాంతి పాటలు పెట్టుకొని ఒక రోడ్లపైకి వెళతాడు, ఎంత దౌర్జన్యంగా వెళతాడు. అదేవిధంగా ఇక పరిశుద్ధ గ్రంథమును మనం పట్టుకొని వెళ్ళాలంటే ఏందో పోయినట్టు ఫీలింగు. అన్యులు ఎదుట ఏదో బ్యాగులు ఎత్తి పెట్టుకొని పోవడము, లేకపోతే దాచుకొని పెట్టుకొని పోవడం. ఏముంది, ఒక బ్రాంతి బాటలు పెట్టుకున్న పాపిష్టి పనులు చేయడానికి అంత బరి తెగించే మన యొక్క జీవితాలను దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడిని మనం మోసుకొని పోవడానికి మనకేం సిగ్గు చెప్పండి. మనుషుల ఎదుట నేను క్రిస్టియన్ అని చెప్పరు చాలా మంది. నేను ఏదో ఒకటినండి, నేను చాలా మంది వందనాలు కూడా చెప్పరు. ఎవరైనా సేవకులు కనబడితే వందనాలు అని చెప్పరు. ఎందుకు చెప్పరంటే పక్కన వారు చూసి వీళ్ళు క్రిస్టియన్గా ఉన్నారు, వీళ్ళేదో వేరే మతంగా ఉంటున్నారని గేలి చేస్తారని వారు చాలా మంది ఉంటున్నారనమాట. యొక్క వాక్యం అలాంటి వారిని బట్టి దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుచున్నాడు అనమాట. మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో నా దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు వచ్చున్నాడంటే నన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి నా దేవుడు వచ్చున్నాడని మనస్ఫూర్తిగా నువ్వు చెప్పాలన్నమాట. చెప్పకుండా ఎన్నోసార్లు నువ్వు ఏం చేస్తున్నావు అంటే దాచిపెడుతున్నావు. చాలా మంది మనం చూసినట్లయితే దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ ఇతరులకు దేవుని వాక్యాన్ని చెప్పరనమాట. చాలా మంది ఈ యొక్క లోకం ఉండడానికి కారణము ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అనమాట. దానికి కూడా కారణం అనేది లేకుండా పోలేదు. ప్రతి ఒక్కరూ వింటున్నారు, చదువుతున్నారు, ఆ యొక్క వాక్యానికి తగ్గ జీవితం జీవించలేకుంటున్నారు అనమాట. ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడి మనుషుల ఎదుట మన దేవుడిని మనము ఒప్పుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట దేవుడు నాకెవడో అని తెలియదని చెప్పేస్తాడనమాట. ఈ లోకంలో నాకు యేసుక్రీస్తు నాకు తెలుసు, లోకాన్ని నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఒప్పుకుంటావో మనుషుల ఎదుట, ఆనాడు ఒక రోజు రాబోతున్నది. ఆనాడు కూడా ప్రభుని యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో పరమ తండ్రి దగ్గర వచ్చి, పరలోకమున్న తండ్రి దగ్గర ఈయన నా కుమారుడు, నా ద్వారానే వచ్చున్నాడు అని దేవుడు తండ్రి దగ్గర చెప్పి మనల్ని పరలోక రాజ్యంలో ఉంచుతాడనమాట. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి విశ్వసించి దేవునికి చిత్తానికి, వాక్యానికి, దేవునికి వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామాములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకంలో మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదము, మీ పాదాల చెంత దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారని, ఈ యొక్క వీడియోను చూస్తున్నారు, ఎందరైతే వింటున్నారో చూస్తున్నారు ఒక్కరితో మీరు మాట్లాడమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఇక చిన్న ప్రార్థన విని జవాబు ఇచ్చున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.